విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక పక్క ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే ఆ పోరాటాన్ని నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వం కుట్రలు పన్నుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రొడక్షన్ ఆధారంగానే వేతనాలు ఇస్తామంటూ నిన్న యాజమాన్యం సర్క్యులర్ కూడా విడుదల చేసింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా చూస్తారు? ఒక పక్క పోరాటాలు చేస్తున్నారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ ఉద్యోగులు ఆందోళన పడుతున్నారు, కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. కానీ ఇప్పుడు యాజమాన్యం ఇటువంటి సర్క్యులర్ని విడుదల చేయడం డిమోరలైజ్ చేయడమే కదా, ఉద్యోగుల పోరాటం డిమోరలైజ్ చేయడంగానే చూడాలి కదా. ఇది ఈ ప్రొడక్షన్ లింక్డ్ వేజెస్ అని ఇప్పుడు ఇచ్చినటువంటి సర్కులరు పూర్తిగా ప్రైవేటీకరణ దిశగా మరొక ముందడుగుగా భావించవచ్చు ఉద్దేశపూర్వకంగానే. ఎందుకంటే దాని ప్రొడక్షన్ టార్గెట్స్ ఎవరు నిర్ణయిస్తారు, ఏ ప్రాతిపదిక మీద నిర్ణయిస్తారు? వాళ్ళంతా వాళ్ళు కొన్ని అలివి కానటువంటి టార్గెట్స్ పెట్టి మీరు మీట్ కాకపోతే మీ జీతాలు కోత పెడతామని చెప్పడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ప్రొడక్షన్ పెరగకపోవటానికో లేకపోతే అనుకున్న విధంగా లాభాలు రాకపోవటానికి కారణం ఈరోజు కేంద్ర ప్రభుత్వ విధానాలు. వాళ్ళకి దాదాపు కార్మికులకి 7 నెలలు జీతాలు ఇవ్వాలి. పోయిన నెల మాత్రమే ఫుల్ వేజెస్ ఇచ్చారు. అంతకుముందు 7 నెలలు పెండింగ్లో ఉన్నాయి. 70% వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. రా మెటీరియల్ ఇవ్వకుండా అక్కడ సరైన పర్సనల్ 6,000 మంది తీసేశారు. ముఖ్యంగా బ్లాస్ట్ ఫర్నేస్లో ఉండేటువంటి సిబ్బందిని కూడా కుదించారు. ఎక్కడైతే ప్రొడక్షన్ జరగాలో సిబ్బందిని కుదించి రా మెటీరియల్ ఇవ్వకుండా, ఇన్వెస్ట్మెంట్ సరైన టైంకి రిలీజ్ చేయకుండా, ఎన్ని చేయకుండా మీరు మాత్రం ప్రొడక్షన్ ఇవ్వాలంటే అట్లీస్ట్ ఏమో గాల్లోంచి వస్తాయా లేకపోతే మంత్రాలతో ఏమైనా చింతకాలు రాలుతాయా? అంటే ఉద్దేశపూర్వకంగానే సాధ్యం కానటువంటి టార్గెట్స్ని పెట్టి ఏమి ఇవ్వకుండా వాళ్ళ మూతి ఎండగట్టడం కోసం. రేపు పొద్దున కార్మికులు, నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కార్మికులు సరిగ్గా పని చేయట్లేదు, మీరు పని చేయకుండా అవి కావాలి ఇవి కావాలని అడుగుతారు ఏమిటని చెప్పి ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఈ అసహనమే బలహీనత. ఈరోజు దాన్ని లాభాలలో నడపాల్సినటువంటి ఫ్యాక్టరీని ఆయన 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తున్నానని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారే నేనే స్వయంగా రివ్యూ చేస్తున్నాను. ఆయన కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతినిధి కదా, వాళ్ళ టీంలో కూడా ఉన్నాడు, సెంట్రల్ టీంలో. అటువంటిప్పుడు ఎందుకు రా మెటీరియల్ ఇవ్వట్లేదు ప్రశ్నించాలి కదా. లేకపోతే ఎందుకని సిబ్బందిని కుదించారు? సిబ్బంది లేకుండా ప్రొడక్షన్ ఎలా జరుగుద్ది? పక్కన ఉన్న ఆర్సెల్ మెటల్కి అన్ని రకాల సౌకర్యాలు వీళ్ళే సమకూరుస్తారు. ఇంతవరకు ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేదు, అన్ని ఇప్పటికే అయిపోయినాయి సమకూరిని. వాళ్ళకి ఫ్రీ ల్యాండ్ ఇస్తారు, వాళ్ళకి అన్ని జిఎస్టీ మొదలుకొని అన్ని మినహాయింపులు ఇస్తారు, విద్యుత్ ఇస్తారు. చివరికి ఇప్పుడు విశాఖ స్టీల్కి కేటాయించినటువంటి ఏలూరు కాలువ నీళ్లు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని ఎండబెట్టి ఆ నీళ్లు కూడా మెటల్కి ఇస్తారట. ఏమిటిది? ఇంత దారుణమా? అందువల్ల ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రొడక్షన్ లింక్డ్ వేజెస్ అని పెట్టి కార్మికులు పొట్టగొట్టడానికి, ఆ పేరుతో నష్టాలు వస్తున్నాయి కాబట్టి దీన్ని మూసేయడానికి వేసినటువంటి కుట్రపూరితమైనటువంటి పథకం ఇది. అంటే ఒక్కొక్క నాయకులు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ దగ్గర మొదలుకొని పల్లా శ్రీనివాసరావు వరకు కూడా పూర్తిగా కార్మికులదే బాధ్యత, స్టీల్ ప్లాంట్ ఈ విధంగా నష్టాలు రావడం కార్మికులదే బాధ్యత అని చెప్తున్నారు. నేను చంద్రబాబు స్టేట్మెంట్ కూడా దాన్నే చూపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు ఈ TNTUC గౌరవ అధ్యక్షుడు, ఆయన గుర్తింపు కలిగిన యూనియన్లో ఉన్నారు. వాళ్ళ కార్మికులను పిలిచి మాట్లాడవచ్చు, ఏమిటో చెబుతారు ఫ్యాక్ట్ అనేటువంటిది. అందుకని కార్మికుల మీద నెప్పనెట్టడం అనేది దాన్ని ఇప్పుడు మంచి కుక్కను కూడా పిచ్చుకొక్కను ముద్ర వేయటం కోసం కార్మికుల్ని ప్రైవేట్ ఫ్యాక్టరీల్లో కార్మికులు పనిచేస్తే లాభాలు వస్తున్నాయా? వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారా? ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తే కూడా కార్మికులే. అంటే వీళ్ళు గవర్నమెంట్ దీంట్లో ఉండి పని చేయకుండానే ఇంతకుముందు లాభాల్లో వచ్చిందా? 3 బ్లాస్ట్ ఫర్నేస్లు నడుస్తున్నాయా? అందుకని ఈరోజు 7 నెలలుగా జీతాలు లేకుండా కూడా కార్మికులు పనిచేస్తున్నారు, ఇవ్వకపోయినా కూడా. ఆ విషయం మర్చిపోతే ఎలాగో? కార్మికుల మీద నెపం వేయటం అనేది వాళ్ళ అసమర్థతని, వాళ్ళ దీన్ని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం తప్ప ఇంకోటి కాదు. ఇటువంటి నిర్ణయాలు తిప్పుకోవడానికి సిపిఎంగా మీరు ఎటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? ఎటువంటి పోరాటాలకు వెళ్ళబోతున్నారు? ఇది సిపిఎం లేకపోతే ఇంకొక పార్టీ, ఒక రాజకీయ పార్టీలో చేసేది కాదు. ఇది ఈరోజు ప్రభుత్వం చేస్తున్న తప్పుడు విధానాల మీద కార్మిక వర్గం తిరుగుబాటు చేయాలి. ఇంతకుముందు కార్మిక వర్గం చాలా బ్రహ్మాండంగా పోరాటం చేసింది. చివరికి ఈరోజు ధర్నా కూడా చేయకుండా వాళ్ళ మీద, ఆందోళనకారుల మీద ఆంక్షలు విధించారు. ధర్నా చౌక్ ప్రాంతాన్ని కూడా వాళ్ళు పూర్తిగా వాళ్ళ స్వాధీనంలో తీసుకున్నారు. పోయిన ప్రభుత్వంలో కనీసం ధర్నాను అనుమతించారు. ప్రభుత్వం వాళ్ళు చేసే పోరాటానికి మత్తాన్ని ఇచ్చింది. ఈసారి పోరాటాన్ని అణిచివేయటం కాకుండా ఇప్పుడు అందులో ఉన్నటువంటి నాయకులకి, ఇప్పుడు ఉదాహరణకి సిఐటి నాయకుడు అయోధ్య రామ్కి స్టీల్ ప్లాంట్లో గత 6 నెలల్లో 4 నోటీసులు ఇచ్చారు. ఏది చిన్న జరిగినా యూనియన్ నాయకులకు నోటీసులు ఇవ్వటం, వేధించడం ఎంత కూడా చేస్తున్నారు. అయినా సరే కార్మికులు ఈరోజు గట్టిగా నిలబడి ఉన్నారు. అందుకని కార్మికులు ఇప్పుడు వాళ్ళు ఏ రకమైన పోరాటం చేసినా సరే దానికి సంపూర్ణమైనటువంటి మద్దతును మేము బయట నుంచి ఇస్తాం. అంటే వామపక్షాలే
కార్మికుల వెనకాతలుండి ఇటువంటి ఆందోళనకి ప్రోత్సహిస్తున్నాయి. యాక్చువల్గా కార్మికులు మాత్రం చాలా శాంతియుతంగా ఉన్నారంటూ కూడా ఒక వాదన బయట తిప్పుతున్నారు. స్టీల్ ప్లాంట్ మీద అనవసరపు రాద్ధాంతాన్ని వామపక్షాలు చేస్తున్నాయి అనేది మీ మీద ఉన్న ఒక వాదన. దానికి ఏం చెప్తారు? కార్మికులు చేస్తున్న ఆందోళనకి వామపక్షాలు బలపరుస్తున్నాయి. ఇది కార్మికవర్గ పార్టీ, మేము కార్పొరేట్ల పార్టీ కాదు. కార్పొరేట్లను పిలిచి విందు వినోదాలు చేసుకునే పార్టీ కాదు. ఇది కార్మికవర్గ పార్టీ. కానీ మేము చెప్పినందువల్ల వాళ్ళు ఏదో అరాచక ఆందోళన పడిపోయేదో ఆందోళన చేస్తున్నారని చెప్పడం అనేది ఇది ఎవరన్నా చేసేది బుద్ధి లేని వాదనే. ఎందుకనంటే ఆ రకంగా మేము చెబితే వాళ్ళు చేసి ముందు ఇప్పటికి మేము విప్లవం తెచ్చి ఉండేవాళ్ళం. రాజ్యాధికారంలోకి వచ్చి ఉండేది కార్మికవర్గం, లేదా మేము వచ్చి ఉండేవాళ్ళం. ఈరోజు కార్మికవర్గం చేతిలో రాజ్యాధికారం లేదు, కమ్యూనిస్ట్ పార్టీలు అంత బలంగా లేవు. అందువల్ల మేము చేస్తే వాళ్ళు చేసే పరిస్థితి ఇప్పటికి తిరుగుబాటుకి సిద్ధం చేసి ఉండేవాళ్ళం కదా జనాన్ని. అందుకని ప్రజలు చేస్తున్న పోరాటానికి మేము మద్దతు ఇస్తున్నాం తప్ప మేము చెప్పినందువల్ల వాళ్ళు చేయటం వాళ్ళు కడుపు మండి చేస్తున్నారు. అది గుర్తించడం మంచిది ప్రభుత్వం. ఒక పక్క లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయంటూ నిన్నే సమ్మిట్లో చెప్పారు. పెట్టుబడుల సమ్మిట్లో ఒక పక్క స్టీల్ ప్లాంట్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేసే పరిస్థితి, ఉన్న పరిశ్రమలు ప్రైవేటీకరణ చేస్తున్నారు, రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయంటూ చెప్తున్నారు. ఈ రెండింటిని ఏ విధంగా మీరు చూస్తారు? ఇది సమ్మిట్ల గురించి ప్రభుత్వం చేసే అడావుడి తప్ప దీనికి పెట్టుబడిదారులు కూడా అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఎందుకంటే ఈరోజు నేను అన్ని పత్రికలు, ఎకనామిక్ టైమ్స్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, హిందూ బిజినెస్, ఆన్లైన్ బిజినెస్ అన్నీ చూశాను. వాళ్ళు ఏదో చిన్న వార్త ఒక మామూలు ఇచ్చినట్టు ఇచ్చారు తప్ప దీనికేమీ హైప్ ఇవ్వాలి. మనం తెలుగులో ఒకటి పత్రికలు హైప్ ఇచ్చేసి తెలుగు పత్రికలు ఇవ్వటం తప్ప బ్యానర్ న్యూస్లు. అందుకని తెలుసు ఇప్పటివరకు 12, 13 జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇది హిస్టారిక్ అని. హిస్టారిక్ చేసిన తర్వాత హిస్టారిక్ అవునగా తేలుద్ది. లెట్ ఇట్ బి ప్రాక్టికల్. ఫస్ట్ దాన్ని వాస్తవిక రూపం ధరించడం. అందరూ 400, 600 ఎంఓఎలు జరిగితే అన్ని జనాయన అంటున్నాడు. ఇందులో ఫేక్ కంపెనీలు లేని, షెల్ కంపెనీలు లేని ఎవరికి తెలుసు? రేపు పొద్దున కానీ తెలియదు ఆచరణలకు వస్తే. కానీ ఇప్పుడు పోయినసారి సమ్మిట్లో జరిగిన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా పెద్ద సమ్మిట్ పెట్టాడు, ఇంతవరకు రిలీజ్ కాల. ఈ గత 10 ఏళ్లలో పెట్టిన సమ్మిట్లు ఏమి రిలీజ్ అయినాయి, ఎంత పెట్టుబడులు వచ్చినాయి, ఎంతమందికి ఉపాధి కల్పించారు చెప్పానండి. ఇప్పుడు గత 6 నెలల్లో ఒక్కరు కూడా ఉపాధి కల్పించలేదు అని చెప్పి అసెంబ్లీలో స్వయంగా వాళ్ళ పారిశ్రామిక శాఖ మంత్రి చెప్పాడు. అవన్నీ వాస్తవాలు దాచిపెట్టేసి పైకి లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినట్టే, పెట్టుబడులు వచ్చేసినట్టే, ఉత్పత్తి సాధించినట్టే. ఇవన్నీ వెనకటి చిన్నప్పుడు పిల్లల కథలు చెబుతారు. బాగా కరువు కాలంలో తిండిపేటలాగా తల్లి బిడ్డలు ఏడుస్తూ ఉంటే తిందాం అప్పు తెచ్చి తిందాం, ఎక్కడ తెచ్చినా ఏళ్ళు లెక్క పెట్టి చూపిస్తుంది. లోపల చక్కలో గిల్లకింతలు పెట్టుకుని నవ్వేస్తుంది. కాబట్టి ఆకలి తీరిపోయింది. అలా ఉంది ఇప్పుడు చిన్నపిల్లలకి చెప్పే కాకమ్మ కథలాగా ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఈ కాంక్లేవ్ కథలు. ఇది చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రైవేటు పరం చేసే దానిలో భాగంగానే ఇటువంటి సర్క్యులర్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. పూర్తిగా ప్రైవేటుకి వాళ్ళని ఆలోచన నుంచి వెనక రావాలి, లేదంటే కార్మికుల పోరాటానికి వామపక్షాలుగా సిపిఎంగా తాము ఖచ్చితంగా సంపూర్ణ మద్దతు ఉంటుంది, ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొంటామంటూ కూడా సిపిఎం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలుతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.